భారతీయ జనతా పార్టీలో అసెంబ్లీ సీట్ల ఈక్వేషన్స్ చిట్ట చివరి నిమిషంలో నడుస్తున్నాయి. అందులో ఆ, సోము వీర్రాజుకి అనపర్తి దాదాపుగా ఖరారైపోయినట్టే. అదే సందర్భంలో జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డికి కన్ఫామ్ అయిపోయినట్టే ఉమ్మడి అభ్యర్థిగా. అదే సందర్భంలో ఆ, మరొక వైపున విష్ణుకుమార్ రాజుది ఇంకా విశాఖపట్నంకి సంబంధించి 90% కన్ఫామ్ అయిపోయినట్టే. ఒక 10% అటు ఇటు ఉంది. కైకలూరు 90% ఆయనే కామినేనే. ఒక 10% వాళ్ళ జాతీయ అధికార ప్రతినిధి రఘురాం పేరు కూడా అక్కడ చర్చకు వస్తుంది కైకలూరు విషయంలో. ఇకపోతే ఆ, అనంతపురం అర్బన్ ఇచ్చేటట్టయితే కాపు రామచంద్రారెడ్డిని తీసుకునేటట్టు. బద్వేలు వచ్చేటప్పటికి కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రోషన్కి కన్ఫామ్ అయిపోయినట్టే దాదాపుగా. విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి దాదాపుగా కన్ఫామ్ అయిపోయినట్టే. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కలు చూస్తుంటే కనబడుతున్నటువంటిది. అయితే టోటల్ 10 సీట్స్కి సంబంధించినటువంటి దాంట్లో అటు పాడేరు దగ్గర పాడేరు అరకు తీసుకుంటున్నటువంటిది ఒకటి, ఈ బద్వేలు ఒకటి. ఓ రకంగా చెప్పాలంటే సాహసం చేస్తుందనాలా, లేకపోతే తెలుగుదేశం పార్టీ తన బరువు దించుకుందనాలా, ఏదైనా సరే అనుకోవచ్చు. మిగతాదైతే ఒక సీరియస్ సిన్సియర్ ఎఫర్ట్లే నడుస్తూ ఉన్నాయి.